ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి మార్చినటువంటి 8 కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి గనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. నవంబర్ నెల ముగియబోతుంది. డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. ఇక వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిసెంబర్ 1 నుంచి 2024 నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అయితే అమల్లోకి రానున్నాయన్నమాట. ఇవి సామాన్య ప్రజల జీవితాలపైన పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ మార్పులు ఎల్‌పీజీ కనెక్షన్లు, అదేవిధంగా ఏటీఎం కార్డులు, ఆధార్ అప్డేటు, పెట్రోల్ ధరలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, బీమా, పాన్ కార్డ్ లింకేజ్ వంటి విషయాలపైన ప్రభావం చూపుతాయి. మరి ఏవి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఏంటనేది చూసేద్దామండి. ఇక ఒకటి వచ్చేసి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కొత్త నియమాలు. డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీలో మార్పులు ఉండవచ్చు. గ్యాస్ కనెక్షన్‌లో ఆధార్ కార్డ్ లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుందన్నమాట. అదనంగా ప్రతి కనెక్షన్‌కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. రెండోది వచ్చేసి ఏటీఎం కార్డ్‌కి సంబంధించి మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మీ పాత మ్యాగ్నెటిక్ చిప్ ఏదైతే ఉందో ఏటీఎం కార్డ్ పనిచేయవు. డిసెంబర్ 1 నుంచి 2024 చిప్ ఆధారిత డెబిట్ కార్డులు జారీ చేయాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు కూడా ఆదేశించింది కాబట్టి మీరింకా కొత్త కార్డులు గనుక తీసుకోకపోతే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి. మూడోది ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం కొత్త నియమాలు. డిసెంబరు 1 నుంచి 2024 నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ ప్రాసెస్ సులభతరం కానుంది. అలాగే మరింత వేగవంతం అవుతుందన్నమాట. ప్రతి ఏదైతే 10 సంవత్సరాలకు ఒకసారి అయితే ఆధార్ కార్డ్‌ను అప్డేట్ అయితే రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని యూఐడీ నిర్ణయించిందనమాట. నకిలీ గుర్తింపులను నిరోధించడానికి, డేటాబేస్‌ను అప్డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందనమాట. పెట్రోల్ ధరలో మార్పులు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర మారవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని కూడా అమలు చేయనున్నారనమాట. ఐదోది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని. డిసెంబర్ 2024 సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీసీ అనగా కింద విరాళాలు పెరిగితే, అలాగే పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు పొందే అంటే ప్రక్రియ డిజిటల్ చేస్తారనమాట. ఇక మరొకటి ప్రైవేట్ ఉద్యోగులకు కోసం కొత్త నియమాలు. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేస్తున్నట్లు ఈపీఎఫ్ ప్రకటించడం జరిగిందనమాట. సో, మొత్తానికి బీమా రంగంలో కూడా మార్పులు. డిసెంబర్ 1 నుంచి బీమా రంగంలో డిజిటల్ సేవల్లో మార్పులైతే ఉండే అవకాశాలైతే ఉంది. పాలసీ కొనుగోలు చేయడం, క్లెయిమ్ చేయడం, పాలసీని పునరుద్ధరించడం వంటి పూర్తి ఆన్‌లైన్‌లో ఉంటుందన్నమాట. అలాగే ఆరోగ్య బీమాను కూడా ప్రీమియంనైతే మారవచ్చు. ఇక పాన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు. మీరు మీ పాన్ కార్డులు, ఆధార్ కార్డుని లింకు గడువు డిసెంబర్ 1 నుంచి 2024 చివరి తేదీ. దీని తర్వాత నాన్ లింక్డ్ ఏదైతే పాన్ కార్డ్ డీయాక్టివేట్ చేయబడతాయి. గడువు పెంచే అవకాశాలు కూడా ఉండవచ్చనమాట. డిజిటల్ చెల్లింపు ప్రమోషన్. డిసెంబర్ 1 నుంచి 2024 నుంచి నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అన్ని ప్రధాన లావాదేవీలకు యూపీఐ డిజిటల్ చెల్లింపులు. ఇక 10ది వచ్చేసి ఆదాయ పన్నులో కొత్త నియమాలు. పన్ను దాఖలు ప్రక్రియలో మార్పులైతే ఉండబోతున్నట్లు ఐటీఆర్ కోసం ముందుగా నింపిన ఫామ్‌ను అయితే అందించాలని ప్రభుత్వం తెలియజేసిందనమాట. ఇక 11 వచ్చేసి చిన్న వ్యాపారాల కోసం జీఎస్టీ నెలవారీ జీఎస్టీ ఫైలింగ్ స్థానంలో త్రైమాసిక జీఎస్టీని తీసుకురాబోతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ. డిసెంబర్ 1 నుంచి కొత్త సబ్సిడీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచబోతున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత పెంచేది